ఇక స్విమ్మింగ్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. గురువారం పట్టణంలోని ఇండోర్ స్టేడియం నిర్వహించిన స్విమ్మింగ్ బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. స్విమ్మింగ్ పట్ల పిల్లలు ఆసక్తి చూపించడం మంచిదన్నారు. స్విమ్మింగ్ లో శిక్షణ పొందితే ఒక ప్రత్యేకతతో పాటుగా ప్రమాదం సంభవించినప్పుడు వారితో ఇతరులను కాపాడేందుకు కూడా దోహదపడుతున్నారు. ఇలాగే వేసవి సెలవులను వృధా చేయకుండా సమ్మర్ క్యాంపులో తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. ఇందాక 50 మీటర్ ఫస్ట్ సెకండ్ ఒకసారి విజేతలకి మేడం సార్ 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 లైఫ్ గార్డ్స్ కెమెరా ఇక్కడ స్టేడియంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆదిలాబాద్ జిల్లాలో, ఎందుకంటే కొన్ని జిల్లాలో ఇటువంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకుంటే, సో అక్కడ ఎక్కువ మంది అంటే మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుంటే అంటే ఇట్లా ఒక టాలెంట్ నేర్పించుకోవాలి, ఒక స్కిల్ నేర్పించుకోవాలి కూడా కష్టపడుతున్నారు. సో మన జిల్లాలో అప్పటి నుంచి డెవలప్ అయ్యి స్విమ్మింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి మళ్ళీ చాలా వరకు కూడా నీట్గా కూడా మెయింటైన్ చేస్తూ ఇక్కడ స్విమ్మింగ్ కోచెస్ కూడా అందుబాటులో ఉంటున్నారు. మనం మేజర్గా అంటే స్విమ్మింగ్ వల్ల ఆబ్వియస్లీ మీకు తెలుసు వాట్ బెనిఫిట్స్ ఏం వస్తాయి. ఒకటేమో ఆబ్వియస్లీ ఒక టాలెంట్, ఒక స్కిల్ ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటాయి. రెండోది ఫ్యూచర్లో ఎక్కడైనా ఏమైనా ప్రమాదంలో మీ పిల్లలు ఫేస్ అయ్యారంటే అక్కడ నుంచి కూడా వారు జీవితం కాపాడుకోవచ్చు, దాంతోపాటు వేరే వాళ్ళు కూడా జీవితం ఈజీగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఆపాద్ మిత్రాస్ ఒక స్కీమ్ ఉంది. ఆపాద్ మిత్రాలో మనం ఇటువంటి వారికి ఐడెంటిఫై చేస్తున్నాము. అంటే దోస్ హూ కెన్ యాక్చువల్లీ దోస్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ regarding swimming, those who are having some knowledge regarding how to save against fire accidents or natural disasters. So ఇటువంటి టాలెంట్ కూడా ఫ్యూచర్లో వారికి ఆపాద మిత్ర కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఏమైనా లేదు నెహ్రూ యువ కేంద్రాస్ కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, అంటే అన్నిట్లో కూడా చాలా ఉపయోగం పడతాయి. ఒక ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితే ఒక టాలెంట్ వస్తాయి. ఫ్యూచర్లో కూడా పిల్లలు ఎక్కడైనా ఇటువంటి డిఫరెంట్ డిసిప్లిన్స్లో కూడా గవర్నమెంట్తో కలిసి పనిచేయాలి. దీంతో పాటు ఆబ్వియస్లీ హెల్త్ అడ్వాంటేజ్ అంటే చాలా ఉన్నాయి, మీకు తెలుసు. స్విమ్మింగ్తో అంటే ఎంటైర్ బాడీది మూవ్మెంట్ అవుతాయి. కొన్ని ఎక్సర్సైజెస్ ఏమైతే ఒక పార్ట్ ఆఫ్ బాడీ మూవ్మెంట్ అవుతాయి, ఇంకొక పార్ట్ ఆఫ్ బాడీ మూవ్మెంట్ అవుతాయి. కానీ స్విమ్మింగ్కి చూస్తే ఫ్రమ్ మైండ్ టు టో ఎవ్రీథింగ్ బాడీది మూవ్మెంట్ అవుతాయి. చాలా సింక్రనైజ్డ్ యాక్టివిటీ. సో ఒకటి బాడీలో సింక్రనైజేషన్ కావడం, బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ది కూడా మూవ్మెంట్ అవ్వడం, ఒక హెల్దీ పర్సన్ కూడా తయారవ్వడం, అంటే అంత అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, పిల్లలు కూడా బాగా ముందుకి వచ్చారు. కాబట్టి ఈ యొక్క సమ్మర్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటే వాళ్ళ ఒత్తిడి కూడా దూరం. ఇప్పుడు ఇది ఒక వాళ్ళ భాగమైన వాటికి టీవీ కానీ ఫోన్ కానీ చూడటమే అది మానేసి దీనిపైన వాళ్ళు శ్రద్ధ పెట్టి, ఇందాక సార్ గారు ఏదైతే చెప్పారో ఇప్పుడు చాలా మట్టుకు మనం చూస్తే కనుక చిన్న చిన్న పిల్లలు ఎక్కడైనా నీటి గుంతలలో ఎక్కడైనా పడిపోయితే, చిన్న చిన్న చెరువులలో పడితే పాపం ఆ సమయంలో వాళ్ళని చూసే వ్యక్తులు లేక, కాపాడే వాళ్ళు లేక, వాళ్ళకి ఏం చేయాలో తెలియక ప్రమాదాలు జరిగే చాలా సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు